వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అయితే చాలా అట్టహాసంగా ప్రారంభించారు. ఒకసారి ఆ వేడుకలు అయితే మనం చూసేద్దాం రండి. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. అలాగే గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగ విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. అయితే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం 1994లో ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రపంచం మొత్తం గిరిజనులందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఒక పండగ వైభవం తీసుకుంటూ ఉపయోగించుకుంటారు. అలాగే ఈ రోజుని హిందువులకి సంక్రాంతి లాగా, అలాగే ముస్లింలకి రంజాన్ లాగా ఆదివాసులందరికీ కూడా ఆదివాసీ దినోత్సవం అనేది ఒక పండగ. ఆ పండగని ప్రపంచం మొత్తం చేసుకుంటారు. అయితే ఈ ప్రపంచానికి ఆదివాసీ మూలవాసి అనేసి అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచానికి మూలం ఏంటంటే ప్రకృతి. ఆ ప్రకృతిని పంచభూతాల్లో చూసే ఆదివాసీలకి ప్రతిదీ పండగే. అలాంటి పండగే ఇప్పుడు ఏదో తొలకరిలో పంటలు వస్తాయో దీన్ని ఒక పండగ చేసుకుంటారు, పర్రల పండుగ చేసుకుంటారు, జొన్నల పండుగ చేసుకుంటారు. ఈ పండుగలన్నింటి కూడా ప్రపంచం గుర్తించింది. ఆదివాసీలు 5,000 భాషలు, 7,000 సంస్కృతులతో ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకనే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి ఐక్యరాజ్య సమితి వాళ్ళకి ఒక రోజుని కేటాయించడం అనేది చాలా ఆరోగ్యకరం. ఇలాంటి పండగ వాతావరణంలో విజయనగరం జిల్లాలో ఆనందంగా జరగడం చాలా సంతోషకరం. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వార్డెన్లు కానీ, పిల్లలు కానీ, వాళ్ళ యొక్క దింసా నృత్యం కానీ, మిగతా నృత్యాలు కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. ఇలాగే ఐకమత్యంతో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఆదివాసీ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గేదెల సత్యబాబు. నేను సైకియాట్రీ ఇన్స్ట్రక్టర్. ఈరోజు విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవానికి హాజరవడం అనేది, దీనికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డకి నమస్కారాలు. ముఖ్యంగా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం, సమయభావం లేదు. మంత్రి గారు కూడా చాలా బిజీ అయినా సరే మా మధ్యకి వచ్చారు. ప్రాముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారి వారి ఆర్థిక పరంగా అభివృద్ధిని మనం అంతా ఇవ్వగలం తప్ప విద్యాపరమైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలు ముందుండాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా మనతో పాటు ఒక గిరిజనుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అనేక మందికి ఫిట్నెస్, శారీరక దారుఢ్యమైనటువంటి శిక్షణ ఉచితంగా ఇస్తూ సుమారు ఇప్పటివరకు 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎటువంటి డబ్బులు ఆశించకుండా ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నటువంటి శాంతారావు మాస్టర్ గారికి నిజంగా గిరిజనులందరి తరపు నుంచి అభినందించాలి. ఇటువంటి దాన్ని గిరిజనులు యువకులందరూ కూడా వినియోగించాలని కోరుతూ, మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఆదివాసీ దినోత్సవం జరుగుతుంది. అక్కడ అనేకమైనటువంటి డిమాండ్లు మా గిరిజన నాయకులు పెడుతున్నారు. కానీ ఇది మీటింగ్ వరకే, ఈ హాల్ వరకే పరిమితం అవుతుంది. అలా కాకుండా పెద్ద మనసుతో ఈరోజు ఎవరైతే అధికారులు, పాలకులు హాజరయ్యారో ప్రతి రిప్రజెంటేషన్ని స్వీకరించి గిరిజన సమస్యలకు పరిష్కారం తెలియజేయాలని కోరుతూ, మరొక విషయం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురంలో ఐటీడీఏ ఉండేది. మైదాన ప్రాంతంలో ఇప్పుడు విజయనగరం అనేది విడిపోయింది. కాబట్టి ఈ విజయనగరంకి ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. తద్వారా గిరిజనులందరూ సౌకర్యాలను కల్పించుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆదివాసీ దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా ప్రారంభించారు. అలానే నిర్వహించారు కూడా. ఇక్కడ అధికారులు కావచ్చు, అలానే ఆదివాసీ సంఘ నాయకులు కావచ్చు, ఇక్కడ చిన్నారులు అలరించిన నృత్య ప్రదర్శనలు అయితే చాలా ఆహుతుల్ని అలరించాయని అయితే చెప్పవచ్చు. అంతేకాకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆదివాసీ నాయకులకు అయితే హామీ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ అవసరమైనా నేనైతే మీకు అందుబాటులో ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా నేను నెరవేరుస్తానని అయితే హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలా ఆదివాసీ నాయకులు కూడా వాళ్ళ సమస్యలను కూడా మొరపెట్టుకున్నారు. ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే వినిపించడం కూడా జరిగింది. వాటిలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అని అయితే చెప్పొచ్చు. అంతేకాకుండా మొత్తం విజయనగరం జిల్లా కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది గిరిజన సంఘ నాయకులు అయితే ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అయితే చాలా ఘనంగా నిర్వహించారని అయితే చెప్పొచ్చు. మనం కూడా చూస్తున్నాం. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆదివాసీలకు ఉన్నటువంటి సమస్యలను కావచ్చు ఏవి కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోవటం లేదని వాళ్ళు చెప్పటము, అలానే ఇప్పుడు జన నాయకులు ఎవరైతే ఉన్నారో మా సమస్యల్ని ఒక విధంగా కొంచెం కొంచెంగా నెరవేరుస్తున్నారు, ఇంకా పూర్తిగా మాకు ఎటువంటి సౌకర్యాలు నెరవేర్చట్లేదు అనేది వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి మనం కూడా ఆశిద్దాము. ఎటువంటి ఆది సంఘాలు
ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు యొక్క దినోత్సవ వేడుకలు ఇలా ఘనంగా నిర్వహిస్తూ వాళ్ళు కూడా ఒక ముఖ్య భూమిక పోషించడం నిజంగా ఆనందించదగ్గ విషయం అనేది చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా సుమన్ టీవీ విజయనగరం.